హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్. ఈ జీరా రైస్ని చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేయచ్చు. ఈ జీరా రైస్ని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ క్యారెట్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. కొన్ని జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, నెయ్యి, జీలకర్ర, ఇంకా ఉప్పు. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ జీరా రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 8 నుంచి 10 జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. నేను ఇక్కడ 2 చిన్న సైజ్ క్యారెట్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక పెద్ద క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ క్యారెట్ అనేవి కాస్త సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి క్యారెట్ పీసెస్ కూడా త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుందాం. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం. మనం చేస్తుంది జీరా రైస్ కాబట్టి జీలకర్ర కాస్త ఎక్కువగా ఉంటేనే రైస్కి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ కూడా రైస్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ లో ఫ్లేమ్ పైనే ఉంచి ఇలా రైస్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఫైనల్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోయింది కదా ఈ జీరా రైస్. ఎలా చేయాలో మీరు కూడా చూసారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జీరా రైస్ని మీరు చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఈ జీరా రైస్ని ఎలా చేయాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.